ప్లీజ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్గా రబ్డీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఈ రెసిపీ చేయాలంటే మామూలుగా అయితే చాలా అంటే చాలా టైం పడుతుందండి. బట్ నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో క్విక్గా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మరి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్యాన్లో హాఫ్ లీటర్ పాలు పోసుకుందాము. ఇలా కలబెడుతూ ఉందాం. చూసారు కదా, ఇలా పొంగొచ్చింది. పొంగొచ్చినప్పుడు ఆ మీగడ సైడ్స్ అతుక్కున్న మీగడ కూడా బాగా నీట్గా మజ్జిగ అనుకోండి తీసేసుకొని, ఆ తర్వాత నేను ఒక హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటానండి. నా టేస్ట్కి అయితే హాఫ్ కప్ సరిపోయింది. అంటే నాకు ఆ తీపి సరిపోయింది. మీకు ఇంకా తీపి కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాక. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈలోపు మనము ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఒక పావు కప్పు పాలు పోసుకుందాము. పచ్చిపాలే. ఎటువంటి ఉండలు లేకుండా నీట్‌గా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఇంక ఈ పాలల్లో కలిపేసుకుందామండి. వెంటనే కలబెట్టేసుకోండి. మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది. లేదా ప్యారలల్‌గా కలబెడుతూ అయినా పోసేసుకోవచ్చు. చూడండి, మీకు వెంటనే పాలు గట్టిపడటం స్టార్ట్ అవుతుంది. నేను ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు అవి వేసేసుకున్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో మీకు రెసిపీ. నేనింకా ఫైనల్‌గా గార్నిష్ చేసేసుకొని దించేసుకుంటున్నాను. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.